10th క్లాస్ అని చెప్తున్నారు. చెప్పినప్పుడు అతను ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. అటు చూడు. జీసస్ తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. యేసు పాస్ చేయించాలని వీళ్ళు భవిష్యత్తులో మళ్ళీ మతం మారి హిందువులపైన తిరగబడడానికి యువకులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక్కసారి ఇది చూడండి. అటు చూడు బే. మెల్లిగా చదువుకుంటారా? చదువుకోమ్మా. ఒక్క నిమిషం. ఏం పేరు నీ పేరు? వైష్ణవే. ఇద్దరు క్రిస్టియన్సా? బై బర్తా లేదంటే బై బర్త్ క్రిస్టియన్సా లేదంటే ఈ మధ్యన మీరు మీ ఇద్దరు బై బర్త్ వెళ్తారు చర్చికి ఇద్దరు కూడా? మీరు పైన దాడులు జరుగుతున్న ఇప్పటికీ మన సనాతన ధర్మం ఏ విధంగా బతికి ఉంది, మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి అని చక్కని పాయింట్లను తీసుకుని ఒక పాంప్లెట్ లాగా తయారు చేద్దాం అని అనుకుంటున్నాం. యుద్ధానికి వెళ్ళడానికి ఆయుధాలు ఎంత అవసరమో అదే విధంగా మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు మా దగ్గర కూడా పాంప్లెట్లు కానీ పత్రాల కోసం మాకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 7013868303. ఇంకో సమయం లేదు మిత్రమా, రణమా మరణమా. నమస్తే, జై శ్రీరామ్. కాదేది మత ప్రచారానికి అనర్హం అన్నట్టుగా చాలామంది క్రైస్తవ పాస్టర్లు నానా విధాలుగా మన హిందువుల్ని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక మల్లికార్జున్ అనే వ్యక్తి తన సొంత కారు వేసుకొని ఏం చేస్తున్నాడనంటే ఒక మన భారతదేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, అలా వెళ్తూ అతను ఒక పాంప్లెంట్ అంటే మతం మార్చడానికి క్రైస్తవ్యానికి సంబంధించిన పాంప్లెంట్ పట్టుకొని మన హిందువులకి ఇస్తూ నిజమైన దేవుడిని నమ్ముకోండి, మీరు ఏం చేస్తుంటారు, మీరు చర్చికి వెళ్ళండి, మీ జీవితం బాగవుతుంది అనుకుంటే ఇట్లా చాలా చేస్తున్నాడు. నేను మొన్న ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏంటంటే ఇలాంటి నేను చాలా చూశాను. అతను చేస్తున్నాడు. అతనికి కారు కూడా కొనిచ్చారు చాలామంది క్రైస్తవులు కలిసి. ఎందుకంటే అతి తొందరలో ప్రభువు రానయ్యున్నాడు అని వాళ్ళ యొక్క మూఢత్వ భక్తితోని చాలామంది హిందువుల్ని టార్గెట్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక 10th క్లాస్ పిల్లలండి. అసలు వాళ్ళకి ఏంటంటే అన్యం పుణ్యం తెలియదు. ఇప్పుడిప్పుడే తప్పో ఒప్పో ఏంటో తెలుసుకునే ఏజ్ వాళ్ళది ఇప్పుడు స్టార్టింగ్. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు అంటే, నేను మీకు క్లిప్ చూపించే ముందు ఈ పిల్లలకి ఏమంటున్నాడు, మీరేం చదువుతున్నారు అంటే వాళ్ళు 10th క్లాస్ అని చెప్తున్నారు. చెప్పినప్పుడు అతను ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. అటు చూడు. మీరంతా 10th ఇప్పుడు. మీకు జీసస్ తెలుసా? యేసుక్రీస్తు తెలుసా? మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. అందరికి ఒకటి ఇవ్వలేము, ఒకటే అందరు చదువుకోండి. యూట్యూబ్ లో కూడా పేరు కొడితే వస్తుంది, సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. చూసారా, మీరందరూ 10th క్లాస్ కాబట్టి మీరందరూ ప్రేయర్ చేసుకోండి, మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అంటే మెంటల్లీగా వీళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పటి నుంచే. ఏంటి అంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వీళ్ళు ఒకవేళ పాస్ అవుతే దాన్ని యేసు పాస్ చేయించాలని వీళ్ళు భవిష్యత్తులో మళ్ళీ మతం మారి హిందువులపైన తిరగబడడానికి ఈ విధంగా చేస్తున్నాడండి. మీకు కళ్ళకు కనిపించేది ఇలాంటి మల్లికార్జున్ లాంటి వ్యక్తి మాత్రమే. ఇంకా చాలామంది చాలా రకాలుగా హిందువుల్ని మతం మారుస్తున్నారు. అవన్నీ కూడా మనకి ఆన్లైన్లో మనకి ఈ సోషల్ మీడియాలో కనిపించవు. కాబట్టి మేమేం చేస్తున్నాము, వీటికి విరుగుడుగా మా వంతు, ఎందుకంటే వాళ్ళది ఒక పెద్ద మహాసైన్యంలాగా వాళ్ళది ఉంటే మేమేంటంటే ఏదో చిన్నగా మాకు తోచింది మేము చేస్తున్నాం అన్నమాట. దీనికి కూడా ఏదో కుంటుతూ నక్కుతూ చేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర సరైన పాంప్లెట్లు లేవు. ఎక్కడికన్నా వెళ్దాము అనంటే ప్రతిసారి పెట్రోల్కు సంబంధించిన ఇబ్బంది, దాంతోపాటు మా దగ్గర కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు స్వల్ప జీతాలు, ఇలా చాలా అంటే చాలా కష్టాల ద్వారా అయినా కానీ మేము ధర్మనిష్టతో మా యొక్క ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాము. ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనంటే ఇతను ఈ విధంగా చెప్పాడు కదా, అసలు ఇతనికన్నా ముందే నేను చాలాసార్లు మన యొక్క హిందువులకి మనం అవేర్నెస్ చేసుకోవాలి అని నేను కూడా అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు కొన్ని పాంప్లెంట్స్ అనేటివి ముఖ్యంగా యువకులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక్కసారి ఇది చూడండి. అటు చూడు బే. మెల్లిగా చదువుకుంటారా? చదువుకోమ్మా. ఒక్క నిమిషం. ఏం పేరు నీ పేరు? వైష్ణవే. గుడికి వెళ్తావా? ఏ గుడికి వెళ్తావు ఎక్కువ? శివాలయంకి వెళ్తావా? శివుడా ఫేవరెట్ గాడ్? భగవద్గీత కూడా చదువు, ఇది కూడా మొత్తం చదువు, సరేనా? సరే అమ్మా. లేదంటే క్రైస్తవులు కూడా ఉన్నారు, ఇద్దరు క్రిస్టియన్సా? బై బర్తా లేదంటే బై బర్త్ క్రిస్టియన్సా లేదంటే ఈ మధ్యన మీరు మీ ఇద్దరు బై బర్త్ వెళ్తారు చర్చికి ఇద్దరు కూడా? మీరు హిందువులు బైబిల్ చదువుతారా మీరు? ఎందుకు? సరే, మీరు భగవద్గీత ఎప్పుడైనా చదివారా? ఎప్పుడు చదవలేదు. సరే, యాక్చువల్గా మీరు గుడికి వెళ్ళాలి,
దాంతోపాటు ఒక బొట్టు పెట్టుకున్నావు. అన్నీ మన సనాతన పద్ధతులు కూడా పాటించాలి. ఇప్పుడు వాళ్ళు కొంత బైబిల్ చదువుతారు, మనకంటూ ఒక భగవద్గీత ఉంటుంది కదా, ఆ భగవద్గీత చదవాలి. ఓకేనా? ఇవన్నీ చదవండి. దగ్గర ఒకసారి చెప్పచ్చు. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటున్నావు కదా, దీంట్లో మొత్తం ఉంది చదువు. ఈ చదివిన తర్వాత బైబిల్ దగ్గర పెట్టుకో. బైబిల్లో కూడా ఉందా లేదో ఒకసారి చూడు. చూసిన తర్వాత అర్థమైందా, దీంట్లో కంపేర్ చేసుకో. ఓకే, లేడీస్ రాని మీ చెల్లెమ్మలే కదా. ఇప్పుడు భారతదేశం చెప్పు, నా మాతృభూమి, భారతీయులందరూ కాబట్టి వాళ్ళ మన చెల్లెమ్మలే కాబట్టి కదా. సరే, వాళ్ళకు కూడా ఇస్తానంటే ఇచ్చేసేయండి. ఏంటి, నేను కేక్ వేస్తే ఊరంతా వినిపిస్తుందిలే. సరే, మీరే చదవండి. ఓకేనా? మీరు కూడా క్రిస్టియన్స్ అంటున్నారు కాబట్టి బైబిల్లో ఉందా లేదో ఒకసారి దాంట్లో పునఃపరిశీలించుకొని ఒకసారి చూసుకోండి. ఓకేనా? బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. చూశారు కదా, ఇది కొంతమంది అబ్బాయిలకి మరియు కొంతమంది అమ్మాయిలకి కూడా మన యొక్క ధర్మం గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. వాళ్ళేంటంటే డైరెక్ట్గా మీకు యేసు ప్రభువే దేవుడు అని చెప్పేస్తారు. బట్ మేము అలా కాదు కదా. మనం ఏంటంటే మన రాముడే దేవుడు, మన కృష్ణుడే దేవుడు, డైరెక్ట్గా ఇతర మతాలని టార్గెట్ చేసినట్టు ఉండకుండానే దాంతోపాటు వాళ్ళు ఏ విధంగా మత మార్పిడి చేస్తారు అనే అవగాహన కోసమే మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయినా కానీ మొన్నటి వరకు మనకి హిందూ జనశక్తి కుమార్ అన్న వాళ్ళు ఇచ్చిన ఏవైతే బుక్లెట్స్ ఉన్నాయో అవి ఇచ్చారు, అయిపోయాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మన మోక్ష ధర్మ అనే మన సంస్థ పేరు మీద ఒక హిందూ ధర్మ విశిష్టత ఏంటి, దాంట్లో ఉండే పండగల యొక్క సైంటిఫిక్ ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు మన ఇన్ని సంవత్సరాల నుంచి మన పైన దాడులు జరుగుతున్న, మన దేవాలయాల పైన దాడులు జరుగుతున్న, ఇప్పటికీ మన సనాతన ధర్మం ఏ విధంగా బతికి ఉంది, మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి అని చక్కని పాయింట్లను తీసుకొని ఒక పాంప్లెంట్ లాగా తయారు చేద్దాం అని అనుకుంటున్నాము. సో కాబట్టి మేము మొదటి విడతగా ఒక 5,000 పాంప్లెంట్లు అండి, ఒక్కొక్కటి కలర్లో మంచి క్వాలిటీతో ₹1.20 అని చెప్పారు మాకు విజయవాడ నుంచి. అంటే ఇంచుమించు మనకి 5,500 వరకు ట్రాన్స్పోర్ట్ వరకు అవుతాయి. సో ఎవరైనా కానీ మాకు ఈ పాంప్లెంట్లు కనుక ఇస్తే మేము ఈ పాంప్లెట్లను తీసుకొని ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో, ఎందుకంటే సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా దాంట్లో మ్యాటర్ రాసి ఇస్తాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చదివితే ఆలోచింపజేసేలాగా ఉంటుంది ఆ పాంప్లెంట్. అదేవిధంగా మేము ఎక్కడికి వెళ్ళినా ఆ పాంప్లెంట్ ఇస్తాము. దాంతోపాటు మా వెహికల్ ఉంది కాబట్టి వెళ్తూ ఉండగా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, వాళ్ళకు కూడా పాంప్లెంట్ ఇచ్చి ఏ విధంగా మన హిందూ ధర్మం పైన అసలు ఈ యొక్క మత మార్పిడి ముఠాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో వాళ్ళకు వివరించి మేము మీ ముందుకు ఇంకా మరిన్ని వీడియోలు తీసుకొస్తామండి. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళడానికి ఆయుధాలు ఎంత అవసరమో అదేవిధంగా మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళినప్పుడు మా దగ్గర కూడా పాంప్లెట్లు కానివ్వండి, మన ఇంకేవైనా ఇస్తే బుక్లెట్స్ కానివ్వండి, అవి ఎంత ఉంటే అంత బలం అన్నమాట. ఎందుకనంటే అక్కడ అవతల చూసుకున్నట్టయితే వాళ్ళు ఫ్రీగా బైబిలే పనిచేస్తున్నారు. మరి మన దగ్గర భగవద్గీత ఫ్రీగా ఇద్దాము అన్నా కానీ అది అందరి వల్ల సాధ్యం కాని విషయము. కాబట్టి మేము మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. బట్ మీ వంతుగా మీరు ఈ యొక్క పాంప్లెంట్స్ వితరణ కోసము, దాంతోపాటు ఈ పాంప్లెంట్స్ అంటే పాంప్లెంట్సే ఉండవు, ఖచ్చితంగా మేము పెట్రోల్ పోయించినప్పుడల్లా 300 నుంచి 3,000 వరకు పోయిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది కూడా మాకు తడిసి మోపడైపోతుంది. మళ్ళీ మధ్యలో ఎక్కడికైనా కార్యకర్తలు లేకపోతే మాకు ఫుడ్ కానీ దీనికి కూడా, అంటే నేనంటే ఏవైనా పనులు తినగలుగుతాను, బట్ నాతో వచ్చిన వాళ్ళు కూడా పనులు తినమంటే తినలేరు కదా. కాబట్టి అందరూ అడ్జస్ట్ అవ్వలేరు. ప్రతి ఒక్కదానికి ఖర్చు అనేది బయట ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత అతి త్వరలో అనేం లేదు, జస్ట్ 3-4 రోజుల్లో ఆ పాంప్లెంట్ అనేవి మన చేతిలో పడే విధంగా నేను ఆ విధంగా కార్యాచరణ చేశాను, ఆల్రెడీ మాట్లాడాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మాకు ఈ కరపత్రాల కోసం మాకు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 7013868303, ఇంకోసారి చెప్తున్నానండి, 7013868303 అనే నెంబర్కి మీ యొక్క ఆర్థిక మద్దతు తొందరగా తెలపగలరని మనవి. ఎందుకంటే సమయం లేదు మిత్రమా, రణమా మరణమా అనే విధంగానే వెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ శరీరాన్ని పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పేసి మనకు చెప్తున్నారు. కాబట్టి కానీ మనం హిందూ ఉపకారార్థమే మనము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కింద ఇంకొకసారి నెంబర్ ఇస్తున్నాము, 7013868303, మీకు తోచినంత సహాయం చేయండి. ఎందుకంటే మన ముందున్నది ఏంటంటే చాలా అతి పెద్దదైన ఒక క్రైస్తవ మాఫియా. అది ఏంటంటే 10 తలల రావణాసురులాగా ఉంది. కానీ మన దగ్గర రాముళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరు సహాయం చేసిన ప్రతి ఒక్కరు రాముడే. దాంతోపాటు ఆ సహాయాన్ని తీసుకొని కార్యాచరణ చేస్తున్న మేము కూడా రాముళ్ళుగానే మేము తలచి ఈ యొక్క ధర్మయజ్ఞాన్ని మేము మొదలు పెట్టాలనుకుంటున్నామనండి. మరిన్ని కార్యక్రమాలు మేము ఇంకా గ్రౌండ్ లెవెల్లో చేస్తాం. బట్ దానికి అనుకున్నంత ఫండింగ్ అనేది మా దగ్గర సరిపోవట్లేదు.
ఎందుకంటే ఎడిటర్ని మేము పెట్టాలి అనుకుంటే సగం ఎడిటింగ్ వేరే వాళ్ళు చేస్తున్నారు, సగం ఎడిటింగ్ నేను చేస్తున్నాను. ఇలా చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మత మార్పిడిని ఎదుర్కోవడానికి, వీలైనన్ని గర్వాపసిలి చేయడానికి, అదేవిధంగా హిందువుల్లో జాగృతం చేయడానికి మీ వంతు సహాయం తప్పగా ఉంటుందని మేము అనుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభూ శంకర.